అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐఏబీ మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఏదైతే ఈ సీజన్ కి ఇవ్వవలసినటువంటి వాటర్ ఏ విధంగా తీసుకోవాలి, కేసీ కెనాల్కి అయితేనేమి, ఎస్ఆర్బీసీకి అయితేనేమి, మిగతా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, ఏ టీమ్స్ ఎక్కడెక్కడ నీరు వదలాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ రోజు రైతుల సూచనల మేరకు ఈ రోజు రాత్రి మిడ్ నైట్ నుంచే ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ మిగిలినటువంటి ప్రాజెక్టులకన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము రైతు సోదరుల అందరికీ కూడా కోరేది ఏమంటే, మనకున్న నీటిని వృధా చేయకుండా ఏవైతే మనము మళ్ళీ ఖరీఫ్ ఒక సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా అవసరమేదా ఉండేటట్టుగా అందరూ కూడా ఆ యొక్క అవసరమైనటువంటి పంటలే వేయమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేయడం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ కూడా రేపు భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సీజనల్ పంటలు వేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ముఖ్యంగా భగవంతుడి దయ వలన కూడా ముందుగానే ఈ రోజు 20 రోజుల ముందుగానే మళ్ళీ నీరు కూడా విడుదల చేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా జరగలేదు ఈ విధంగా. ఈ రోజు ఐఏబీ మీటింగ్ లో ముఖ్యంగా వాటర్ యూజర్ అసోసియేషన్ సభ్యులు కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రతి ఒక్క ఆఖరి ఏదైతే ఉందో ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా నీళ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.